సో మీరు ఈ మధ్య ట్రోలింగ్కి గురయ్యారు బాగా, మీ పైన నెగిటివిటీ పెరుగుతూ ఉంది. సో ఇవన్నిటిని ఎలా ఫేస్ చేశారు? ఇక్కడ ఎవ్వరు నెగిటివ్ చేయలేరు. ఇప్పుడు ఉదాహరణ, నా శత్రువులు ఉన్నారనుకుందాం, వాళ్ళు నాకు నెగిటివ్ కంటెంట్ని చూసి ఎంజాయ్ చేసి 2 చికెన్ ముక్కలు ఎక్కువ తిని 2 పెగ్గులు ఎక్కువ తాగుతారు. కానీ నాకు వచ్చే నష్టం ఏం లేదు. అల్లు అర్జున్ని ఎంత దేకినా అల్లు అర్జున్కు 2000 కోట్లు వచ్చి తీరుతాయి. అల్లు అర్జున్ విషయంలో ఎవడు ఏమీ పీకలేడు. అట్లనే వేణుస్వామి విషయంలో ఎవరు ఏమీ చేయలేరు. సో నేను అనేది అదే. ఇప్పుడు నా శత్రువు ఉన్నాడు, ఎగ్జాంపుల్, నా శత్రువు ఎక్స్ అనేటోడు ఉన్నాడు. వాడికి సంబంధించిన న్యూస్ టీవీలో వచ్చినప్పుడు వేణుస్వామి అయినా ఆ న్యూస్ చూసి ఎంజాయ్ చేస్తాడు. అంతే తప్ప ఇక్కడ వేణుస్వామి పోయి వాడిని చంపలేడు, వేణుస్వామి వాడిని నరకలేడు, వానికి ఉరేయలేడు. కాకపోతే ఆ ప్రాపగండా ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎవరికైతే నచ్చదో, ఇప్పుడు నన్ను అభిమానించే వాళ్ళు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా నా దగ్గర ప్రాణమైన నమ్మరు. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, వ్యక్తిగతం వేరు, వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. సో ఒక సీఎంకు ఎంటర్టైన్మెంట్ ఉండదా? ఒక ఎమ్మెల్యేకి ఎంటర్టైన్మెంట్ ఉండదా? ఒక జ్యోతిష్కుడికి ఎంటర్టైన్మెంట్ ఉండదా? ఒక మీడియా పర్సన్కు వ్యక్తిగతమైనటువంటి అంశం ఉండదా? ఒక రాజకీయ నాయకుడికి ఉండదా? ఒక హీరోకు ఉండదా? సో దాన్ని కలిపి చూసేటువంటి పరిస్థితిలో ఇప్పుడు సమాజం లేదు. అది తప్పు. ఉదాహరణ, నాకు తెలిసినటువంటి ఒక పంతులు ఉన్నాడు. మీకు కళ్ళు కంపౌండ్ ఐడియా ఉంది కదా? దీపావళి రోజు, దసరా రోజు కళ్ళు కంపౌండ్లో పూజ చేస్తారు. ఓకే. ఆ పంతులకు ఆయన జాతక రీత్యానో ఏదో నాకు తెలియదు, కానీ ఆయనకు వ్యక్తిగతంగా లిక్కర్ అలవాటైంది. ఆయన ఇంచుమించు డైలీ లిక్కర్ తాగుతాడు. అయినా సరే అదే కళ్ళు కంపౌండ్ నుండి ఆయన వాళ్ళ లిక్కర్ తెచ్చుకొని, సారా తెచ్చుకొని తాగుతాడు. మళ్ళీ అదే దసరా రోజు ఆ పంతులే పూజ చేస్తాడు, దీపావళి నాడు అదే పంతులు పూజ చేస్తాడు. అంటే తాగుతున్నాడు అని వీళ్ళు అతన్ని అవాయిడ్ చేయరు. ఓకే. సో కాంట్రవర్సీస్ వేరు, వ్యక్తిగతమైనటువంటి వృత్తి వేరు. సో జ్యోతిషం అనేటువంటిది నా వృత్తి. సో నేను జనాల గురించి చెప్పేదానికంటే జనాలను టీవీలో, సోషల్ మీడియా మాధ్యమాలలో వేసుకుంటున్న తీరు చాలా ఘోరం. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నటువంటి విధానం చాలా ఘోరం. సో ఇక్కడ నన్ను విమర్శించినంత మాత్రాన నా వృత్తికి ఏం అడ్డంకులు రావు. అట్లనే నా వృత్తికే రావు, ఏ వృత్తికి అడ్డంకులు రావు. సో నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా దీనికి ఆన్సర్. గత 10 రోజుల నుండి 1 వీక్ నుండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ నువ్వు చూసినావు. అవును. ఏమని, బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు ఉన్నారు అని వీళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ చేసినారు. నిన్న కూడా ఇన్వెస్టిగేషన్ అయ్యింది 2వసారి. కావాలంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకటి చెక్ చేయమ్మా. గత 10 రోజుల క్రిందటి వరకు ఈ అమ్మాయిలంతా నెలకు 2 నుండి 3 పోస్టులు పెట్టేవాళ్ళు. ఓవరాల్గా గత 10 సంవత్సరాల నుండి తీసుకున్నా, 8 సంవత్సరాల నుండి తీసుకున్నా, వీళ్ళ పోస్టులు నెలకు 3 పోస్టులే పెట్టేవాళ్ళు. ఓకే. గత 1 వీక్ నుండి డైలీ 2 పెడుతున్నారు. ఎందుకు? మమ్మల్ని ఈ వివాదాలు ఏమీ పీకలేవు అని ఇండైరెక్ట్గా జనాలకు చెప్పాలి అనే ఇంటెన్షన్. ప్లస్ మేము బాగానే ఉన్నాము, మేము సఫర్ అవ్వట్లేదు, మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు సమాజానికి. ఆల్రెడీ కాంట్రవర్సీలో ఉన్న ఒక అమ్మాయి మనాలిలో ఎంజాయ్ చేస్తుంది, ఒక అమ్మాయి కాశీలో ఉంది. అంటే నేను అనేది ఏంటంటే, మరి వీళ్ళు గజ వణికిపోవాలి కదా, షెమ్టర్ పట్టేయాలి కదా ఇంత కాంట్రవర్సీలో. వీళ్ళు పోయి ఎందుకంటే మేము తప్పు చేయలేదు అనేటువంటి ధీమాన వాళ్ళలో కాదు. We will face. Come what may, we are ready to face. Yes. సో ఇలా జనాల్ని ధైర్యవంతులుగా చేస్తున్నటువంటి ఈ సమాజం చాలా గొప్పది, తెలుగు సమాజము. అలా అమ్మాయిలనే అంత స్ట్రాంగ్గా చేసినప్పుడు వేణుస్వామిని ఇంకెంత స్ట్రాంగ్గా చేస్తుంది ఈ సమాజము. సో మీరు ఇప్పుడు ఫుల్లీ లోడెడ్ గన్లా ఉన్నారు. నేను అనే పాయింట్ పక్కన పెడదాము. నా గురించి ఫస్ట్ అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. అంటే భయపడేటువంటి అమ్మాయిలను, సెలబ్రిటీలైన అమ్మాయిలను ఇంత స్ట్రాంగ్గా మార్చిన ఈ సమాజానికి ఎప్పుడూ నేను మంగళాశాసనాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆడవారు ఎంత ధైర్యంగా ఉంటే సమాజం అంతా బాగుపడుతుంది. సో మన తెలుగు ప్రపంచం ఇలాగే ఉండాలి, ఇలాగే అమ్మాయిల్ని ధైర్యంగా లీగల్ కేసులు ఎదుర్కొనేలా చేయాలి, కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేలా చేయాలి, క్వాష్ పిటిషన్లు వేసేలా చేయాలి. సో ఇలా చేయడం వల్ల అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ అవుతారు. మరి అలాంటి అమ్మాయిలను చూసి కనీసం 50% అన్న నేను బుద్ధి తెచ్చుకోవాలి కదా, ధైర్యం తెచ్చుకోవాలి కదా.